నేను మీ ఆంధ్ర పిల్ల. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను స్వీట్ గులాబీ రెసిపీ అయితే తయారు చేశానండి. అవి చాలా క్రిప్సీగా చాలా బాగా అయితే వచ్చాయండి. అవి ఎలాగో మీరు కూడా ఒక లుక్కేసేయండి. దానికోసం ముందుకు ఒక బౌల్ తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు మైదా తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను. బియ్యపిండి అని కూడా అంటారు దీన్ని. అలాగే ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంటే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒంట్లో షుగర్ ఎక్కువ ఉంటే కనుక తక్కువగా యాడ్ చేసుకోవాలి. మేమంటే షుగర్ ఒంట్లోకి రాకూడదు కాబట్టి ముప్పావు కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ పోస్తే ఏమవుతుందంటే మైదా ఉంది కాబట్టి గడ్డలు గడ్డలు వచ్చేస్తాయి. ఆ గడ్డలు ఎలా ఉంటాయంటే మన ఒంటి మీద అప్పుడప్పుడు సగడ్డలు వస్తాయి కదా, ఆ రకంగా ఉంటాయి అన్నమాట. అందుకని మనం కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. ఇలా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తీసుకురావాలి. ఇలా వచ్చాక ఈ పిండిని ఒక 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. వెంటనే అంటే మనకి గులాబీలు అంత బాగా రావండి. అందుకని 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న పిండిని ఇలా తీసుకొచ్చేసానండి. ఇలా తీసుకొచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టి పడుతుంది. అందుకని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పిండిని ఇలా రెడీ చేసుకున్నాక మనం ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని కొంచెం హీట్ ఎక్కనివ్వాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనం గులాబీ పూలు రెడీ చేసుకుని సట్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఆయిల్లో పెట్టాలండి. ఆయిల్లో ఒక 10 సెకండ్స్ పెడితే అది బాగా హీట్ అవుతుంది. మనకి ఏంటంటే ఇది ఎంత హీట్ అవుతుందో మనకి గులాబీ పూలు అంత బాగా వస్తాయండి. లేదంటే మనకి సరిగ్గా రావు. ఇది హీట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పిండిలో పెట్టి మళ్ళీ ఆయిల్లో పెడితే ఇలా బబుల్స్ బబుల్స్ బబుల్స్గా వస్తాయి. అప్పుడు మనకి ఇది విదిలించుకున్న విదలదండి. ఎందుకంటే నేను కొత్తది యూస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను యూస్ చేయలేదు కాబట్టి నాకు అంతగా త్వరగా విదిలించుకోలేదండి. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక చాక్ తీసుకొని పొడవాలండి. దీన్ని కసమని పొడిస్తే అప్పుడు ఊడిపోతుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా ఊడిపోతుంది. ఇప్పుడు చూసారా మన గులాబీ పువ్వు అయితే ఎంతో కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉండే గులాబీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్ అండి, నేను ఫస్ట్ చెప్పినట్టే నెక్స్ట్ కూడా సేమ్ అలానే చేయాలండి. ఆయిల్లో కాసేపు 5 సెకండ్స్ ఉంచాలి. ఉంచాక పిండిలో పెట్టి మళ్ళీ ఆయిల్లో పెట్టాలి. అప్పుడు కూడా విదిలించుకున్న రాలేదండి నాకు సెకండ్ టైం కూడా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ సేమ్ మర్డర్ చేశాను చాక్ తీసుకొచ్చి. అప్పుడు పొడిస్తేనే కానీ ఊడలేదు. ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా ఊడిందో. సెకండ్ టైం కాబట్టి ఇంకా కొంచెం బెటర్ అనిపించింది నాకు. అలాగే మొత్తం ప్రాసెస్ అంతా ఇలానే చేయాలండి. ఫస్ట్ ఏంటంటే మనకి గులాబీ సట్ర ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం బాగా హీట్ ఎక్కనివ్వాలండి. లేదంటే మనకి గులాబీ పూలు అంత బాగా అయితే రావండి. ఇలాగే మొత్తం అన్నీ నేను వేసేసానండి. అన్నీ రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ అన్నీని. చూడండి ఎంత క్రిప్సీగా ఉండి టేస్టీగా ఉండి మన స్వీట్ గులాబీస్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసి ఈ గులాబీలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.